నమస్కారం. ఏషియన్ పెయింట్స్ టాలీకి స్వాగతం. మేము ఐటీ కేటలిస్ట్ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 20 సంవత్సరాల నుండి టాలీ సొల్యూషన్స్తో కలిసి మా కస్టమర్లకు వివిధ రకమైన టాలీ సేవలను అందిస్తున్నాం. టాలీ సాఫ్ట్వేర్ అకౌంటింగ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, టాక్సేషన్, పేరోల్ లాంటి ఎన్నో ఆప్షన్స్ని కలిగి ఉంటుంది. టాలీ ఉపయోగించడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎలా అంటే ఏదైనా సెలెక్ట్ చేసుకోవడానికి అప్ అండ్ డౌన్ యారో కీస్ని ప్రెస్ చేసుకోవచ్చు. ఎంటర్ చేస్తే లోపలికి సెలెక్ట్ అవుతుంది, ఎస్కేప్ చేస్తే బయట వస్తుంది. నెక్స్ట్ పోవడానికి ఎంటర్ అని ప్రెస్ చేసుకుంటూ మనము ఉపయోగించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఐటీ కేటలిస్ట్ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వివిధ రకమైన టాలీ సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తూ, అలాగే ఏషియన్ పెయింట్స్తో కలిసి వాళ్ళ డీలర్లకు ఏ పరికరాలు అవసరమైతే దాని పరికరంలో తీసుకొని వాళ్ళకు ఆ విధంగా తయారు చేయబడింది. ఒకసారి ఏషియన్ పెయింట్స్ టాలీని చూద్దాం. ఏషియన్ పెయింట్స్ టాలీ గేట్వే చూసినట్టయితే మీకు బిల్లింగ్, ఎస్టిమేషన్, పర్చేజెస్, రేట్ కార్డ్, మాస్టర్ స్ట్రోక్స్ ఇలాంటి ఎన్నో ఆప్షన్స్ను కలిగి ఉంటుంది. బిల్లింగ్ అనగా క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్ ఏదైనా చేసుకోవచ్చు. మనము బిల్లింగ్ చేసేటప్పుడు ఏ డేట్ కావాలో ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోవడానికి F2 ప్రెస్ చేయొచ్చు. అలాగే డేట్ సెలెక్ట్ చేసుకొనేసి మనము ఎంట్రీ పాస్ చేసుకోవచ్చు. అలాగే రైట్ సైడ్లో మనకి ఏ ఓచర్ టైప్స్ చేసుకోవాలో అన్ని షార్ట్కట్ కీస్ మనకి F4 అంటే కాంట్రా, F5 అంటే పేమెంట్, F6 అనగా రెసిట్, F7 అనగా జర్నల్, F8 అనగా సేల్స్, F9 అనగా పర్చేజెస్. ఇలాంటి ఆప్షన్స్ అన్నీ మనకి షార్ట్ కట్స్ రైట్ సైడ్లో అవైలబుల్ ఉంటాయి. చూసుకొని మనము ఉపయోగించుకోవడానికి చాలా ఈజీగా. ఏషియన్ పెయింట్స్ టాలీలో కాంట్రాక్టర్ అనగా పెయింటర్ల వాళ్ళ లెవెల్స్లో కూడా మనము సేల్ చేసుకోవచ్చు. ఇలా సేల్ చేసుకున్నట్టయితే మనము ఏ పార్టీకి ఎంత సేల్ చేసినాము అన్న సపరేట్ రిపోర్ట్ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాంట్రాక్టర్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళలో మనము ముఖ్యంగా మెన్షన్ చేయాల్సిన కొన్ని ఐటమ్స్ ఉంటాయి. అది ఏంటంటే కాంట్రాక్టర్ లెడ్జర్ అనేది ఎస్ చేయాలి. దాని తర్వాత కాంట్రాక్టర్ కోడ్ అనగా బీపీ నెంబర్, ఆ పెయింటర్కి తాలూకా ఉన్న ఒక బీపీ నెంబర్ని మనము ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఇది 10 డిజిట్స్ కలిగి ఉండాలి. నార్మల్గా వాళ్ళ కాడ 7 డిజిట్స్, 6 or 7 డిజిట్స్ ఉంటుంది. అది వచ్చేసి ప్రీఫిక్స్ ఆఫ్ జీరోస్ని చేసి మనము 10 డిజిట్స్గా చేసుకొనేసి యాక్సెప్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం కాంట్రాక్టర్స్ ఎస్ అని చేస్తామో అప్పుడే ఆ పర్టికులర్ 2 లెడ్జర్స్ మనకు కాంట్రాక్టర్ అనే ఫీల్డ్లో అపియర్ అవుతాయి. ఏషియన్ పెయింట్స్ బిల్లింగ్లో షేడ్ కోడ్ లెవెల్ బిల్లింగ్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నార్మల్ కస్టమర్ నేమ్ ఏదైతే ప్రింట్ అవ్వాలనుకుంటున్నామో అది ప్రింట్ చేసుకోవచ్చు, టైప్ చేసుకోవచ్చు. వాళ్ళ అడ్రస్, పిన్ నెంబర్ మనము లెడ్జర్లో ఫీడ్ చేసినట్టయితే అవి ఆటోమేటిక్గా మనకు ఇక్కడ పికప్ అవుతాయి. దాని తర్వాత షేడ్ లెవెల్స్ బిల్లింగ్స్ అనగా మనము షేడ్ నెంబర్ అన్నా వేసుకోవచ్చు, షేడ్ నెంబర్ వేసుకుని ఐటమ్ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదనగా మనము నేమ్ వైజ్ అన్న ఫిల్టర్ చేసుకోవచ్చు. లెమన్ షఫల్ ఎగ్జాంపుల్. దానిలో మంది బేస్ ఏది, బేస్ కూడా మనము ఐదర్ AE7 ఆ టైప్ అన్నా చేసుకోవచ్చు, లేదా యాజ్ అడ్వాన్స్డ్ మనకు ఎలా అనుకూలంగా అయితే అలా టైప్ చేసుకుంటే దాని ముఖాంతరంగా ఫిల్టరేషన్స్ అవుతాయి. అందులో ఉన్న ప్యాకేజెస్ అన్నీ పర్టికులర్గా మనకు అపియర్ అవుతాయి. ఏ ప్యాకేజెస్ పర్టికులర్ షేడ్ కోడ్ అయితే కంటెంట్ ఉంటుందో షేడ్ కోడ్ బేస్ మీద అవి ఆటోమేటిక్గా మనకు లిస్ట్లో కనబడతాయి. 1 లీటర్ అయితే 1 లీటర్, 20 అయితే 20, 4 అయితే 4. ఏ ఐటమ్స్ మనము కస్టమర్కి ప్రొవైడ్ చేస్తున్నామో ఆ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కంటెంట్స్ అంటే MRP, DPL రేట్ కానీ సెల్లింగ్ ప్రైస్ కానీ మన ఈ ఒక స్క్రీన్ మనకు మాత్రమే అపియర్ అవుతుంది. కస్టమర్లకు ఏ విధంగా కానీ డీటెయిల్స్ వెళ్ళదు. ఎంటర్ చేసిన తర్వాత క్వాంటిటీ ఫీల్డ్లోకి వెళ్తుంది. మనము ఈ పర్టికులర్ AE7 అడ్వాన్స్డ్ 1 లీటర్ అనేది ఏదైతే ఉందో అది మనము ఎన్ని క్వాంటిటీస్ ఇస్తున్నాము అనేది మెన్షన్ చేయాలి. ఒక టిన్ అయితే ఒక టిన్ అనమాట. ఇలా ఎంటర్ చేసిన తర్వాత మనకు ఆ పర్టికులర్ మనం DPL రేటు మీద మనము ఏ % మార్జిన్ లెవెల్స్ ఫిక్స్ చేసి ఉంటామో దాన్ని బేస్ చేసుకునేసి ప్రైస్ సెటప్స్ చేసి ఉంటామో ఆ సెటప్స్ బేస్ మీద ఆటోమేటిక్గా మనకు ప్రైస్ అపియర్ అవుతుంది.
ఇది కూడా మనకు ఎడిటబుల్ ఆప్షన్స్లో ఉంటుంది. మనము ప్రైస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మనము ఏ పర్టికులర్ లెడ్జర్ అయితే ఉంటుందో 1వ తేదీ నుంచి జిఎస్టీ అప్లికేబుల్ అయితే ఆ జిఎస్టీ తాలూకా మనం లెడ్జర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈవెన్ ఏషియన్ పెయింట్స్ ఐటమ్సే కాకుండా అదర్ దాన్ ఏషియన్ పెయింట్స్ ఐటమ్స్ కూడా మనము సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సెలెక్ట్ చేసుకునేసి మనము ఎంత క్వాంటిటీ ఇస్తున్నాం, రేట్ ఏమనేది మనము మెన్షన్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము అదర్ ఐటమ్స్ అదర్ లెడ్జర్స్ అనగా జిఎస్టీ మనం ట్యాక్సెస్ అండ్ డ్యూటీ లెడ్జర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. యాజ్ సిజిఎస్టీ అయితే సిజిఎస్టీ ఏ పర్సంటేజ్ మనం మెన్షన్ చేస్తుంటే అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఎస్జిఎస్టీ ఆటోమేటిక్గా రేట్ క్యాలిక్యులేషన్స్ అన్నీ మనకి టాలీలో క్యాలిక్యులేషన్స్ అవుతాయి. చాలా బిల్లింగ్ చేసేదానికి చనువుగా ఉంటుంది. మనము చేసిన బిల్ని ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేసిన తర్వాత అది ప్రింటింగ్లోకి వెళ్తుంది. లేదంటే మనం ఆల్ట్ కీ చేస్తే ప్రింట్ని చేసుకోవచ్చు. ప్రింట్ ఇక్కడ ప్రివ్యూ అనేది ఇస్తే మనకు అపేర్ అవుతుంది, లేదా డైరెక్ట్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రింట్ అనేది ఎస్ చేసినప్పుడు మనకి ఏ రిక్వైర్మెంట్స్ అయితే మనకు ఉంటాయో అవన్నీ మనకి ఇన్వాయిసెస్ ముఖాంతరంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు బయర్ డీటెయిల్స్, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మనం మెన్షన్ చేస్తుంటే ఇక్కడ అపేర్ అవుతాయి. దాని తర్వాత ఐటమ్, క్వాంటిటీ, రేట్, హెచ్ఎస్ఎన్ కోడ్స్, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ క్యాల్కులేషన్స్, దాని బైఫర్కేషన్స్, తర్వాత డిక్లరేషన్. ఈ మినిమం ఏ రిక్వైర్మెంట్స్ ఉంటాయో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ టాలీలో మీకు పూర్తి అవుతాయి. ఎంట్రీ చూడండి, యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు వోచర్ ప్రింటింగ్ అనేది అడుగుతుంది. ప్రింట్ ఎస్ అని ఇచ్చిన తర్వాత ప్రివ్యూ, మళ్ళీ ఆల్ట్ పి అని ఇచ్చినామంటే ప్రింట్కి వెళ్తుంది. డైరెక్ట్గా టాలీలో ఇలాంటి ఆప్షన్ కూడా ఉంది. ఎలా అంటే మీరు ఇన్వాయిస్ ప్రింట్ చేసిన తర్వాత ఐటమ్స్ డైరెక్ట్గా టింటింగ్ మిషన్లోకి వెళ్ళి అక్కడ నుంచి టింటింగ్ అవుతాయి. అలాంటి ఆప్షన్ కూడా కలిగి ఉంది. సెటప్ చేసుకోవచ్చు. సెండ్ ఐటమ్ లిస్ట్ టు టింటింగ్ అంటే ఎస్ ఇస్తే టింటెడ్ ఏ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ టింటింగ్లోకి వెళ్ళిపోతాయి. ఆటో కన్జంప్షన్ ఎంట్రీ కూడా తనంతకు తానే ఎనేబుల్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి టాలీలో. తర్వాత చూసినట్టయితే ఎస్టిమేషన్ అనేది మనము ఏ కస్టమర్స్ వచ్చేసి మనకు ఎస్టిమేట్ అడుగుతారో పర్టికులర్గా ఇన్ని ఓ 10 ఎగ్జాంపుల్ ఓ 10 ఐటమ్స్కి మనకు ఎస్టిమేషన్ ఇవ్వండి అని అడుగుతారు. మనము ఈవెన్ టాలీలోనే ఎస్టిమేషన్ జనరేట్ చేసి ఇవ్వచ్చు. దీనివల్ల ఉపయోగం ఏమంటే మనము ఏదైనా ఐటమ్స్ మనం సెలెక్ట్ చేసుకొనేసి వాళ్ళకు మనము ఎస్టిమేషన్ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఐటమ్ ఎస్టిమేషన్ ఇచ్చి మనము వాళ్ళకు జిఎస్టీ రేట్ పైన కావాలంటే మనం ట్యాక్సేషన్స్ కూడా మనము అందులో చేసి ఇవ్వచ్చు. ఇలా ఎస్టిమేషన్స్ని క్రియేట్ చేసేసి మనకు వాళ్ళకి ప్రింట్ కూడా తీసి ఇవ్వచ్చు. తర్వాత మనము ఏదైతే ఎస్టిమేషన్ చేసింటామో, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కస్టమర్ మనకు రిపీట్ అయ్యారు అనుకోండి, 10 ఐటమ్స్ ఉంటాయి. 10 ఐటమ్స్ని మళ్ళీ నేను సేల్స్ బిల్స్లో సెలెక్ట్ చేసుకొని అన్ని వాళ్ళకి నేను మళ్ళీ బిల్ చేయడానికి రిపీట్ చేసే అవసరం ఉండదు టాలీలో. మీరు జస్ట్ ఏదైతే మనము ఎస్టిమేషన్ చేసి ఉంటామో ఆ ఎస్టిమేషన్స్ అన్నీ మనకు ఎస్టిమేట్ రిజిస్టర్లో తెలుస్తాయి. ఎస్టిమేట్ రిజిస్టర్లోకి వెళ్ళి మనం ఏ ఎస్టిమేషన్స్ ఉంటాయో ఆ ఎస్టిమేషన్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు సేమ్ ఐటమ్స్ కావాలంటే మనము ఇంకో ఐటమ్స్ యాడప్ చేయొచ్చు, లేదా ఉన్న ఐటమ్స్ని రిమూవ్ చేసుకొనేసి ఇక్కడ ఈ ఎస్టిమేట్ని మనము కన్వర్ట్ టు సేల్స్ అని ఒక క్లిక్తో అది సేల్స్ బిల్గా కన్వర్ట్ అయిపోతుంది. అప్పుడు తర్వాత ఎస్టిమేట్ రిజిస్టర్ ఆటోమేటిక్గా ప్రింటింగ్ నార్మల్ ప్రొసీజర్ ఉంటుంది. ఎస్టిమేట్ రిజిస్టర్లో నుంచి ఆ పర్టికులర్ ఏ బిల్ అయితే ఉందో అది రిమూవ్ అయిపోతుంది. ఎస్టిమేషన్స్ అనేవి రెగ్యులర్గా అకౌంటింగ్కి ఇంక్లూడ్ కావాలి, ఏ రిపోర్టింగ్కి అపియర్ అవ్వు, ఎందుకంటే అది ఆప్షనల్గానే ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సేల్స్ రిటర్న్. మనము ఏదైనా సేల్ చేసిన ఐటమ్ కస్టమర్ల నుంచి మనకు వాపస్ వచ్చినట్టయితే మనము ఇక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేసుకొనేసి ఎవరి నుంచి వాపస్ వచ్చిందో ఆ డీటెయిల్స్ మెన్షన్ చేసుకొనేసి మనం వాపస్ చేసుకోవచ్చు. చేసుకున్నప్పుడు మనకు అదేవిధంగా సేల్ చేసినప్పుడు మైనస్ అయిన స్టాక్ ఐటమ్ రిటర్న్ క్రెడిట్ నోట్ పాస్ చేసేస్తే అది సేల్స్ రిటర్న్గా కన్వర్ట్ అయ్యి మనకు స్టాక్ కరెక్ట్గా ఎఫెక్ట్ పడుతుంది. తర్వాత నెక్స్ట్ ఐటమ్కి వచ్చేసి పర్చేజెస్లో మనకు 2 విధాలుగా
ఏషియన్ పెయింట్స్ అనేటివి, నాన్ ఏషియన్ పెయింట్స్ అనేటివి. ఏషియన్ పెయింట్స్ వచ్చేసి మనకు పర్చేస్ ఇంపోర్ట్ ద్వారా మనము ఆటోమేటిక్గా ఏ డీలర్స్ కోడ్ అయితే ఉంటుందో మనం డీలర్ కోడ్ సెలెక్ట్ చేసుకునేసి ఆ రోజు ఏ డేట్ నుంచి ఏ డేట్కి ఇంపోర్ట్ చేసుకోవాలో మనం ఇన్పుట్ చేసినట్టయితే ఆ పర్టికులర్ ఏషియన్ పెయింట్ సర్వర్ నుంచి మన టాలీలోకి ఇంపోర్ట్ అయిపోతాయి. అదేవిధంగా స్టాక్ కూడా కరెక్ట్గా మనకి ఎఫెక్ట్ అవుతుంది. అదర్ దాన్ ఏషియన్ పెయింట్స్ ఐటమ్ అనే చూసుకున్నట్టయితే మళ్ళీ పర్చేస్లోకి వెళ్ళేసి మనము ఏ డేట్తో పర్చేస్ చేసుకుంటున్నామో ఆ డేట్ మెన్షన్ చేసేసి అక్కడ ఇన్వాయిస్ నెంబర్, సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ ఉంటుంది, వాళ్ళ ఇన్వాయిస్ నెంబర్, ఏ డేట్ పర్చేస్ చేస్తున్నాం, ఎవరి నుంచి పర్చేస్ చేస్తున్నాం, ఏ ఐటమ్స్ అయితే మనము పర్చేస్ చేస్తున్నాం. ఏషియన్ పెయింట్స్ అయితే ఆటోమేటిక్గా అయితే అదర్ దాన్ ఏషియన్ పెయింట్స్ ఐటమ్స్ మనము ఏ రేట్తో పర్చేస్ చేస్తున్నాం వాటి తగ్గ డ్యూటీ డీటెయిల్స్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా ఈ స్టాక్ కూడా మనకు పర్చేజెస్లో ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత ఆప్షన్ చూసుకున్నట్టయితే రేట్ కార్డ్లో మనము చూసుకున్నట్టయితే ఏదైనా ఒక ఐటమ్ మనము సెలెక్ట్ చేసుకొని షేడ్ కోడ్స్ లెవెల్స్లో సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గ ఉన్న బేసెస్ అన్నీ మనకు అపియర్ అవుతాయి. ఆ బేసెస్ ఏ బేస్ నేమ్ అయితే ఆ బేస్కు ఉన్న ప్యాకేజెస్ ముఖాంతరంగా మనకు ఆ ప్యాకేజ్ రేట్స్ అన్నీ మనకు సింగిల్ క్లిక్స్తో మనకు అపియర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే 50 ml నుంచి మనకు 20 లీటర్ ప్యాకేజెస్ దాకా ఉన్నాయి. ఎవరైనా కస్టమర్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 45 లీటర్స్కి ఎంత కాస్ట్ అవుతుంది ఈ పర్టికులర్ షేడ్ కోడ్ మీద అని అడిగినప్పుడు అయితే మనం ఉన్న బేసెస్ అన్నిటిని ఈచ్ అండ్ ఎవ్రీ వన్ని క్యాలిక్యులేట్ చేసేదానికి అవ్వదు. 45 లీటర్స్ అంటే మనము నార్మల్గా 20 ప్లస్ 4 ప్లస్ 1 అని క్యాలిక్యులేట్ చేసి ఇవ్వాల్సింది వస్తుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనము సింపుల్గా క్వాంటిటీ అనే దాన్ని క్లిక్ చేసి మనం ఎంత లీటర్స్కి మనము క్యాలిక్యులేట్ చేయాలో మనము అక్కడ మెన్షన్ చేస్తున్నట్టయితే ఆటోమేటిక్గా మనకు టాలీ క్లియర్గా ఏ బేసెస్కి 45 లీటర్స్కి ఎంతెంత అవుతుంది అని మనకు ఇక్కడ అపియరెన్స్ ఉంటుంది. దీని మనము ప్రింట్ కావాలన్నా ప్రింట్ తీసి ఇవ్వచ్చు కస్టమర్స్కు. తర్వాత మనము పెయింటర్స్కి సేల్ చేసినవి రిపోర్ట్స్ అన్నీ కావాలంటే మాస్టర్ స్ట్రోక్స్ అనే ఆప్షన్స్లోకి వెళితే మనము ఆల్రెడీ ఏషియన్ పెయింట్స్ ఇంటర్నెట్ కనెక్టివిటీ చేసి బిల్ చేసినట్టయితే ఏ బిల్స్ ఇంటర్నెట్ కనెక్టివిటీ చేసి యాక్సెప్ట్ చేస్తుంటారో ఆటోమేటిక్గా అప్డేషన్స్ అయిపోయి ఉంటాయి. ప్రస్తుతం అయితే మనము కస్టమర్ కేర్కి ఫోన్ చేసేసి పలానా బీపీ నెంబర్కి ఇంత పర్చేస్ చేసినారు అని చెప్పేసి మనం ఇన్ఫామ్ చేస్తాం. ఏషియన్ పెయింట్స్ టాలీ తీసుకున్నట్టయితే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే ఆటోమేటిక్గా బిల్ చేసిన వెంటనే ఆ పర్టికులర్ బీపీ తాలూకాకి ఆ పాయింట్స్ యాడప్ అయిపోతాయి. తర్వాత మనము ఏదైనా ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చినప్పుడు అయితే అన్నీ పెండింగ్లో ఉంటాయి. పెండింగ్లోకి వెళ్ళి మనము చెక్ చేసుకునేసి మనము అప్డేట్ చేసుకోవచ్చు. అన్నీ పెండింగ్లో ఉన్నాయి కాబట్టి మనము ఒకవేళ సెండ్ దిస్ అని చేస్తున్నట్టయితే అన్నీ సెలెక్ట్ చేసుకునేసి ఒకేసారి మనం సెండ్ ఆల్ చేయొచ్చు. లేదా పలానా 1-2 పంపించాలనుకుంటే ఏదైతే మనం సెండ్ చేయాలనుకుంటున్నామో దాన్ని మాత్రం మనము సెండ్ చేసేయచ్చు. అప్పుడు ఏషియన్ పెయింట్స్కి ఆటోమేటిక్గా అప్డేషన్స్ అయిపోతాయి. అదర్ రిపోర్ట్స్లోకి వెళ్ళి మనం చూసుకున్నట్టయితే డైలీ ట్రాన్సాక్షన్స్, పర్ డే ట్రాన్సాక్షన్స్ ఏమేమి ఉన్నాయని చూసుకోవచ్చు. డైలీ సమ్మరీ, టోటల్ సమ్మరీ, ఎంతెంత సేల్స్ చేసినాం, క్యాష్ ఎంత ఉంది, అలాంటివి మనం చూసుకోవచ్చు. స్టాక్ సమ్మరీలోకి వెళ్ళినామంటే ఎంత స్టాక్ ఉంది, పలానా డేట్కి ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది, క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది అని మనము చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ F12లోకి వెళ్ళేసి మనము ఓపెనింగ్ స్టాక్ కావాలా, ఇన్వర్డ్స్, అవుట్వర్డ్స్ ఏ అయితే మనకు అపియర్ ఉంటాయో చెక్ చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ వైజ్ మనకు కావాలన్నా అపియరెన్స్ అవుతుంది. F1 ప్రెస్ చేసినప్పుడు ఏ ఐటమ్స్ మనకు అపియరెన్స్ అయితే అవన్నీ మనము చూసుకోవచ్చు అన్నమాట. లెడ్జర్ రిపోర్టర్లో వెళ్తే మనము ఏ పర్టికులర్ పార్టీ నుంచి ఏ పర్చేజ్ చేసినామా, సేల్ చేసినామా, లేదా ఏషియన్ పెయింట్స్ నుంచి మనం ఎంత పర్చేజ్ చేసినాము, లెడ్జర్ వైజ్ రిపోర్ట్స్ మనకు ఉంటాయి. దాని తర్వాత బిల్స్ అవుట్ స్టాండింగ్ అనేది మనము పర్చేజ్ చేసిన తర్వాత మనం ఎంత పేమెంట్ చేసినాము, ఏ బిల్స్కి ఎగనెస్ట్గా మనము ఎంత పే చేసినాము, రిమైనింగ్ అమౌంట్ ఉందా, ఇలాంటి ట్రాకింగ్స్ చూసేసి మనము ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ అని చెక్ చేసుకుని వేస్తే ఇప్పుడు మనము ఎంత ఓవర్ డ్యూస్, నెంబర్ ఆఫ్ డ్యూస్ ఎంత ఉంటుంది అనేటివన్నీ చూపిస్తాయి. అలాగే స్కీమ్ ఎర్నింగ్స్ కూడా మనము ఏ మంత్లో ఏషియన్ పెయింట్స్ ద్వారా మనకున్న స్కీమ్స్ ఎంటర్ చేసింటామో అన్నీ మనము చూసుకోవచ్చు అన్నమాట. పలానా ఒక మంత్ ఏదైనా సెలెక్ట్ చేసినామంటే 2016-17 ఇయర్ అని అడుగుతుంది. మనము ఆ ఇయర్ని సెలెక్ట్ చేసుకునేసి అలాగే సేల్స్ రిజిస్టర్, పర్చేజ్ రిజిస్టర్,
ఇలాంటివి. తర్వాత డాష్బోర్డ్ అనేది మీకు టోటల్ ఓవరాల్ బిజినెస్ డీటెయిల్స్ని మనకు పలానా డేట్కి ఎంత ఉంది అని చేసుకోవచ్చు. మనము ఒకవేళ 1 మంత్ ఇవ్వాలనుకుంటే మనము 1 మంత్ పీరియడ్ మొత్తం ఇచ్చి కూడా మనము చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా చెక్ చేస్తే ఇందులో మన టాప్ 5 ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్, టాప్ సప్లయర్స్, ఇలాంటివి ఎన్నో ఆప్షన్స్ కలిగి ఉంది. అన్ని ఐటమ్స్కు తర్వాత సెల్లింగ్ ప్రైస్ అప్డేట్ అనే ఆప్షన్స్లోకి వెళితే మనము ఎన్ని టైమ్స్ కావాలో అన్ని టైమ్స్ మనము ప్రైస్ అప్డేట్స్ని చేసుకోవచ్చు. ఇవి లిమిటేషన్స్ అని లేవు. ఎప్పుడు కావాలో అప్పుడు మన ప్రైజ్ని మార్చుకునే దానికి ఈజీగా ఉంటుంది. ఒకసారి సెట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవాలంటేనే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ అప్డేట్ సెల్లింగ్ ప్రైస్లోకి వెళ్ళేసి మనము అప్డేట్ మార్జిన్ సెలెక్ట్ చేసుకునేసి ఎంత అవుతుందని మనం క్యాలిక్యులేషన్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవి ఉపయోగించడానికి చాలా సులభంగా ఉంటుంది. తర్వాత చూసుకున్నట్టయితే ఏదైనా సరికొత్త ఐటమ్ ఏషియన్ పెయింట్స్ ద్వారా మార్కెట్లోకి వచ్చిన దాని రేట్స్ చేంజెస్ అయినా మనము జీడేటా అప్డేట్స్ ద్వారా మనము టాలీలోకి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ఏషియన్ పెయింట్స్ ద్వారా మీరు టాలీని పర్చేస్ చేసినట్టయితే మీకు ఎప్పటికీ సపోర్ట్కి మీరు ఈ కింద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. 08049110110 లేదా మెయిల్ చేయాలనుకుంటే sales@itcatalyst.india.com లేదంటే charan@itcatalyst.india.comకు మీరు మెయిల్ చేయొచ్చు. ధన్యవాదాలు.